నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి ఒక విశేషం ఏమిటంటే, మరి 2025 సంవత్సరం మార్చి నెల 29వ తేదీ లగాయితూ ప్రపంచం అంతటా కూడా ముఖ్యంగా భారతదేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? అవి శుభ పరిణామాల లేకపోతే అశుభ పరిణామాల మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, విపరీతమైనటువంటి ధోరణిలో ప్రకృతి మారబోతోంది. అది ఎలాగంటే సరిగ్గా మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి, 29వ తేదీ మార్చి 2025 రోజున రాత్రి 9:45 శనైశ్చరుడు కుంభరాశిలో ఉన్నాడు కదా 2.5 సంవత్సరాల నుంచి. అలాంటి శనైశ్చరుడు ఈ మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు అక్కడే మిగతా 5 గ్రహాలు ఉండటం అనేటువంటిది జరిగింది. 5 గ్రహాలు ఏమిటి? చంద్రుడు కానీ, రాహు కానీ, రవి కానీ, మరి బుధుడు కానీ, శుక్రుడు కానీ, ఈ గ్రహాలన్నీ కూడా అక్కడ ఉండటం అనేటువంటిది జరిగింది. పైగా నెప్ట్యూన్ కూడా ఉన్నాడండి. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని ఏమంటారంటే ప్లానెటరీ కంజంక్షన్ అంటారు. తెలుగులో కనుక తీసుకుంటే షష్టగ్రహ కూటమి అంటారు. ఇది ఎప్పుడో కానీ ఏర్పడదు. ఇలా ఏర్పడినప్పుడల్లా కూడా ఏదో ఒక ఉపద్రవం అనేటువంటిది ఖచ్చితంగా కలిగి తీరాల్సిందే. ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలం కావాల్సిందే. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు చాలా ప్రాంతాల్లో ఏర్పడేటువంటి విషయం. అయితే ఇప్పుడు ఏంటంటే, గురువు మరి వృషభ రాశిలో ఉండటం, కేతువేమో కన్యా రాశిలో ఉండటం, కుజుడేమో అక్కడ వచ్చేసేటప్పటికి ఈ యొక్క మిథున రాశిలో ఇలాగా ఉండటం, ఇదంతా జరుగుతోంది. కానీ ముఖ్యంగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఈ ప్లానటరీ కంజంక్షన్ మాత్రమే. ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు కలుగుతాయి ప్రపంచంలో? ముఖ్యంగా ఏంటంటే, మరి ఇక్కడ జలరాశి అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటి? సముద్రాలు పొంగవచ్చు, పెద్ద సైక్లోన్స్ రావచ్చు, అది ఒక ఉపద్రవమే కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొకటి, వాల్కనోస్ అంటే అగ్నిపర్వతాలు బద్దలు కావటం, అగ్ని ప్రమాదాలు విపరీతంగా జరగటం. అగ్ని ప్రమాదము అనేటప్పటికీ పెట్రోల్ బేస్డ్, కెరోసిన్ బేస్డ్, డీజిల్ బేస్డ్, ఎలక్ట్రిసిటీ బేస్డ్ అనేక రకాలుగా ఈ ఉపద్రవాలు ఉంటాయి. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉంటాయంటే అనేక ప్రాంతాల్లో, ప్రపంచం అంతటా కూడా ఏ దేశంలో చూసినా ఇలాంటి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. వాయు ప్రమాదాలు కానీ, నీటి ప్రమాదాలు కానీ, భూమి మీద ప్రమాదాలు కానీ పలు చోట్ల ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మనం వింటూనే ఉంటాం. పైగా ఈ యొక్క కంపనాల వల్ల భూమి కూడా కంపిస్తుంది. దీన్ని ఎర్త్క్వేక్ అంటాం మనం. కంపించినప్పుడు మనుషులకి ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది. కానీ నాశనం అనేటువంటిది కూడా, అంటే డ్యామేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి డ్యామేజ్ని ఎదుర్కోవటం అనేటువంటిది మనుషులకి చాలా కష్టం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, కాలిఫోర్నియాలో ఏం జరుగుతుంది, ఎంత పెద్ద అగ్ని ప్రమాదం అండి. ఎన్ని ఇళ్ళు పాడైపోయినాయి, ఎంతమంది జనం రోడ్డు మీద పడ్డారు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఒక చోట జరుగుతోంది. పలు చోట్ల జరిగితే, ప్రపంచమంతా జరిగితే అప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇది మాత్రమే కాదు, మనుషుల్లో మైండ్ కూడా చాలా చలించిపోతుంది. ఎక్కువగా నెగటివ్ వైపు థింక్ చేయడం మొదలు పెడతారు. స్వార్థం ఎక్కువైపోతుంది. మనిషి చంపుకునే తత్వాలు వచ్చేస్తాయి. మతాల మధ్య ద్వేషం, గొడవలు, పోట్లాటలు, లేకపోతే మానభంగాలు, రకరకాలైనటువంటి విశేషాలు మనం చూస్తాం. మరొక వైపు హ్యూమన్ రేస్, ఈ ఇతర దేశాలు కనుక చూసుకుంటే తెల్లవారని, నల్లవారని, ఈ రకంగా ఆ రేషియల్ డిస్క్రిమినేషన్, ఆ రకమైనటువంటి గొడవలు ఉంటాయి. ఇంకొక వైపు క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందూస్ కానీ, బుద్ధిస్ట్ కానీ, ఇలా అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. కానీ ఈ మతాల మధ్యన సంఘర్షణ అది కూడా ఎక్కువైపోతుంది. భారతదేశంలో కనుక తీసుకున్నట్టయితే ఈ ఉపద్రవం ఎలా ఉంటుందని అంటేనండి, 2 మంత్రులు పార్లమెంటేరియన్స్, ఒకరేమో కొంచెం డిసాస్టర్స్గా చచ్చిపోతారు, ఇంకొకరేమో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో చచ్చిపోయేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి.
ఇద్దరు పార్లమెంటరీస్, వాళ్ళు మినిస్ట్రీలో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళిద్దరూ కూడా వైకుంఠం చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇంకొక వైపు మానభంగాలు ఎక్కువగానే ఉంటాయి, మర్డర్స్ ఎక్కువగా జరుగుతాయి, హత్యలు ఎక్కువగా జరుగుతాయి. ఆ తర్వాత ఈ యొక్క ఏదైనా ఒక పెద్ద బ్రాండెడ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా చాలా భయంకరమైనటువంటి స్థితిలో కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇక యుద్ధాలు అన్నారా, అలాంటివి కూడా సంభవించవచ్చు. ఆల్రెడీ మనం యుద్ధాలు చూస్తూనే ఉన్నాం. ఈ యుద్ధం ఎలా ఉంటుందని అంటే ఎగ్జాక్ట్లీ ఇంతకాలం వరల్డ్ వార్ వస్తుందేమో, మూడో ప్రపంచము యుద్ధం వస్తుందేమో అని అనుకుంటూ ఉన్నాం. అలాంటి పరిస్థితే మొదలవుతుంది. దానికి కారణం మన మైండ్ అనేటువంటిది ఆ రాక్షసత్వంతో కూడుకున్నటువంటి పరిస్థితి, స్వార్థం, నేను అనేటువంటి అహం, కోపం, ఉద్రేకం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నప్పుడు ఆ మనిషిలోని అహము యుద్ధం వైపు దారితీస్తుంది. తన మనుగడ కోసం కాదు, తన గొప్పదనం కోసం, తన యొక్క నేను నంబర్ 1 అనేటువంటి ఏదైతే ఆ విధానం ఉందో దానివల్ల యుద్ధాలు జరుగుతాయి. ఒక ప్లేస్ను ఆక్రమించాలి అనేటువంటి విషయం కూడా అక్కడ ఎక్కువగా వాళ్ళలో బలంగా ఉండటం వల్ల యుద్ధాలు సంభవిస్తాయి. ఇది నాది, ఈ ప్రదేశం నాది, ఈ ప్రదేశం, ఇలాంటి గొడవలన్నీ ఉంటాయి. ముఖ్యంగా మనం చూస్తున్నాం LOC ఇవన్నీ కూడా ఉన్నాయి. పాకిస్తాన్కి మనకి గొడవ, ఇవన్నీ ఒక రకంగా చిలికి గాలివాన తుఫాన్ అయిందన్నట్టు అవి యుద్ధాలకి దారితీసేటువంటి పరిస్థితి. ఇకపోతే ఇక్కడ మనం కనుక తీసుకున్నట్టయితే స్త్రీలు ఎక్కువగా లీడర్గా మారేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత ఇక్కడ మనకి భూమి కంపన అని చెప్పాను కదా, మేఘాలు బ్రద్దలు అవ్వడం అండి, ఇది ఒకటి కొత్తగా వింటున్నాం, కొలాప్స్ అవ్వడం. దానివల్ల విపరీతమైనటువంటి దూరంలో వర్షాలు పడడం అనేటువంటిది జరగబోతోంది. ఆ తర్వాత ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మనం ఇంతవరకు రాష్ట్రపతిగానే అక్కడ కూడా కొన్ని రివోల్ట్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సబార్డినేట్స్ విననటువంటి పరిస్థితులు కూడా వచ్చే ప్రమాదం కనపడుతుంది. యువకులలో చాలా అశాంతి అనేటువంటిది ఏర్పడి వాళ్ళు కూడా ఒక రెవల్యూషనరీ స్టెప్స్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆ తర్వాత పంటల నాశనం కూడా జరుగుతుంది. అగ్రికల్చర్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో అది మాత్రం చాలా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క అయోధ్యలో, ముఖ్యంగా అయోధ్యలో కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చేటట్టుగా కనపడుతుంది. ఆ తర్వాత ఈ యొక్క లంగ్స్ రిలేటెడ్, ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగానే ఉండేట్టుగా కనపడుతుంది. ఇకపోతే క్రీడారంగం, ఇది కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క మరి ఆర్ట్ ఫీల్డ్, ముఖ్యంగా ఆర్ట్ ఫీల్డ్ మాత్రం బాగానే ఉంటుంది, దానికి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. చలనచిత్ర రంగం కానీ, ఇలాంటి నృత్యాలు కానీ, లేకపోతే సంగీతం కానీ, ఇవన్నీ మామూలుగానే యథావిధిగా వాటి యొక్క ఫలితాలు అవి పొందేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇకపోతే ఈ యొక్క వ్యాపార సంస్థలు కూడా కనుక తీసుకుంటే ఒక పెద్ద వ్యాపార సంస్థ ఒక్కసారిగా కుప్పగూలేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ కూడా చాలా అప్ అండ్ డౌన్స్, చాలా ఫ్లక్చుయేషన్గా ఉంటుంది. అప్ అంటే వెరీ అప్ అండ్ డౌన్ అంటే వెరీ డౌన్, అలాంటి పరిస్థితి ఉంటుంది. బంగారం యొక్క విలువ కూడా బాగా పెరిగిపోతుంది. సుమారు 98,000 ఆ ప్రాంతానికి కూడా బంగారం చేరుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇకపోతే ఎక్కువగా ఈ ఈడీ దాడులు ఉంటాయి కదా, ఇవి కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి 2025 సంవత్సరంలో. ఆ తర్వాత ఈ యొక్క అంటే మెయిన్గా మనకి విద్యార్థులు ఎప్పుడైతే అన్రెస్ట్లో ఉంటారో అది కూడా చాలా ఒక విపరీతమైన ధోరణిలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కనుక తీసుకున్నట్టయితే భయంకరమైనటువంటి ప్రమాదాలు ఈ 2025లో మనం చూడబోతున్నాం మార్చి తర్వాత అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మరి ఏమిటి మంచి, ఏమిటి పాజిటివ్, ఏంటి ఏముంటుంది అని అనుకుంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం చాలా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితులు. మరి అప్పుడు ఏమవుతుంది, ఉద్యోగాలు ఊడిపోయేటువంటి ఆ ప్రమాదం కూడా ఉంటుంది. ఎలక్ట్రానిక్ మీడియా అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఫలితాలను పొందబోతోంది. అది ఒక్కటి మాత్రం బాగుంటుంది, మిగతా రంగాలన్నీ కూడా కుప్పగూలిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితిలో
ఇండివిజువల్స్ వ్యక్తిగతమైనటువంటి జీవితాలు ఎలాగుంటాయంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్కలాగా ఉంటుంది. మేషరాశి వారికి ఒకలాగా, వృషభరాశి వారికి ఒకలాగా, మిథున రాశి వారికి ఒకలాగా, కర్కాటక రాశి వారికి ఒకలాగా, ఇలాగా ఈ 12 రాశుల వారికి కూడా అనేక వాళ్ళ విధానాల్లో ఉంటాయి. వాళ్ళ పుట్టిన తేదీ ప్రకారంగా కానీ, ఆ సమయం ప్రకారంగా, ఆ స్థలం యొక్క ప్రకారంగా, వాళ్లకు నడుస్తున్నటువంటి దశల ప్రకారంగా, అష్టక వర్గాల ప్రకారంగా, ఈ గ్రహ గమనాలు ఏవైతే ఉన్నాయో వీటి ఆధారితంగా ఆ నడుస్తున్నటువంటి దశ, ఆ గ్రహాలు ఉన్నటువంటి అవస్థల ప్రకారంగా వివిధ రూపాలలో వివిధ రకాలైనటువంటి మనుషులు వాళ్ళ విధానాల్లో ఫలితాలు పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా ఒక్కసారిగా ఇలాగా మిథున రాశి వాళ్ళకి టోటల్గా ఇలా ఉంటుంది, మేషరాశి వాళ్ళందరికీ కూడా ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీల్లేదు. ఇదంతా ముండనే ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఇండివిజువల్గా చూసినప్పుడు మాత్రమే ఈ సంవత్సరం అంతా మీకు ఎలా గడుస్తుంది లేదా 2 సంవత్సరాలు ఎలా గడుస్తుంది అని మనం చెప్పవచ్చు. దానికి ఇండివిజువల్ కన్సల్టేషన్స్ అనేది చాలా ముఖ్యమవుతుంది. అప్పుడు అర్థమవుతుంది నాకేం జరుగుతుంది, ఏం చెయ్యాలి అనేటువంటి విషయం. ఇదంతా కూడా మీరు అర్థం చేసుకొని ముఖ్యంగా ఏంటంటే ధర్మ మార్గాన నడిచి ఏదున్నా దేవుడు ఉన్నాడు అని అనుకుని వీలైనంత వరకు హనుమాన్ చాలీసా చదువుతూ, శనైశ్వరుడికి నమస్కారం పెడుతూ, నవగ్రహాలకి ఒక రకమైనటువంటి భక్తి శ్రద్ధలు కనబరుస్తూ మీ యొక్క విధానంలో మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండడం, ధర్మబద్ధంగా ఉండడం అనేటువంటిది మీరు చేయగలిగితే కొంతవరకు సులువుగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది సంగతి తెలిసింది కదండి. సెలవు మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.